అధికారం ఇచ్చిన ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చరిత్ర జీవన్ రెడ్డిదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 40 ఏండ్ల పాటు పల్లకిలో మోసిన కార్యకర్తల గుండెల మీద తన్ని శత్రువుతో చేతులు కలిపాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ ముందుకు సాగుతామన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా పోగొట్టకుంటే తన పేరు మార్చుకుంటానని సవాల్ చేశారు రేవంత్ రెడ్డి. రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి హిస్టరీ రిపీట్ చేస్తామన్నారు. భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ముందుగా కాళేశ్వరానికి చేరుకున్న ముఖ్యమంత్రికి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. వేద పండితులు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు. అనంతరం పలువురు మంత్రులతో కలిసి సీఎం ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల్ని ఆశీర్వదించగా ఆయా అధికారులు వారికి స్వామివారి ప్రసాదం అందజేశారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రులు, అధికారులతో కలిసి సీఎం భూమి పూజ చేశారు. ఆలయంలో 198 కోట్ల వ్యయంతో చేపట్టిన పునరాభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం కాళేశ్వరం బస్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఉన్నారు. హెలికాప్టర్ ద్వారా మేడిగడ్డకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా మేడిగడ్డ బ్యారేజ్ కు చేరుకున్నారు. మంత్రులు, అధికారులతో కలిసి బ్యారేజ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ అధికారులను పలు వివరాలు ఆరాతీశారు. వివిధ అంశాలపై అధికారులతో సమీక్షించారు. డ్రోన్ సాయంతో ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం ఏరియల్ వ్యూ ద్వారా మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. నస్తూర్పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆరిందా నుంచి దామెరకుంట వరకు 203 కోట్ల నిధులతో చేపట్టిన వంతెన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం రైతు భరోసా నిధుల్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన సీఎం జీవన్ రెడ్డితో పాటు కేసీఆర్పై నిప్పులు చెరిగారు. ప్రజాప్రభుత్వం ఎందుకు పోవాలి, పాపాల భైరవుడు ఎందుకు రావాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి ఏం తక్కువ చేసింది అని ప్రశ్నించారు. కేసీఆర్ ఏనాడు పేదల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. 4 దశాబ్దాల్లో జీవన్ రెడ్డి ఆ ప్రాంతం నుంచి ఒక్క కార్యకర్తను కూడా గాంధీభవన్ గడప తొక్కనివ్వలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో 15 ఎంపీ స్థానాలు గెలుస్తామని, రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈనాడి ప్రజాపాలన వచ్చింది. నీ నెత్తి మీద దరిద్రం ఉండి నువ్వు జగిత్యాలలో ఓడిపోతే, ప్రజలు తిరస్కరిస్తే, నీకు మంత్రి పదవి ఇవ్వకపోతే ప్రజాపాలన పోవాలనా? ఇవాళ నిన్ను పెద్ద మనిషి అని మేము పిలవాలనా? పెద్ద మనిషి అని పిలిపించుకునే అర్హత నీకు ఉన్నదా అని నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఇవాళ పెద్ద మనిషిని ప్రజాపాలన ఎందుకు పోవాలి, పాపాల భైరవుడు అధికారులు ఎందుకు రావాలో నువ్వు జవాబు చెప్పాలి. నేను అడుగుతున్నా పెద్ద మనిషిని. ఈ 40 ఏళ్లు జగిత్యాల నియోజకవర్గమే కాదు, కరీంనగర్ జిల్లాలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 14 ఎన్నికల్లో 11 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎంపీ, 1 సారి ఎమ్మెల్సీ, 14-15 సార్లు బీభావిస్తే దుఃఖాన్ని దిగముంగుకొని ఎన్టీఆర్ ను వెన్నుపోటు పడిచిన నిన్ను, నాదెండ్ల భాస్కరరావు అనుచరుడైన నిన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా ఏ ఎన్నికల్లో పోటీ చేసినా వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను భుజాల మీద మోసిన మాట నిజం కాదా? పల్లకిలో అసెంబ్లీకి పంపిన మాట నిజం కాదా? మిత్రులారా, 40 ఏళ్ళు నీ కోసం, నీ పదవి కోసం, నీ కుటుంబంలో జడ్పీటీసీ, ఎంపీపీ ఏ పదవి వచ్చినా నీ కుటుంబాన్ని
జగిత్యాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మౌనంగా నీ కుటుంబానికి ఊడిగం చేసిన మాట నిజం కాదా? గాంధీ భవన్ చూసి ఒక నాయకుడు చాలా సంవత్సరాల తర్వాత మెట్రోలో పోతుంటే గాంధీ భవన్ కనిపిస్తే ఆనందంతో కన్నీళ్లు గారిని ఆనంద బాష్పాలు గార్చిన మెట్రోలో నన్ను ఇట్లా గాంధీ భవన్ చూసిన మా నాయకుడు ఎన్నడూ నన్ను గాంధీ భవన్కు తీసుకుపోలేదని చెప్తుంటే నాకు నిజంగా మనసులో కలుక్కుమన్నది. ఇట్లాంటి కర్కోటకులైన నాయకులు ఉంటారా అని. ఇట్లాంటోడు పెడితే పెళ్లి కోరుకున్నాడంట, పెట్టకపోతే సావు కోరుకున్నాడంట. ఆ దరిద్రుడు మీకు ఇల్లు ఇచ్చిండా? 10 ఏళ్ళు మీకు ఇల్లు ఇవ్వలే కానీ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో 1000 ఎకరాలలో ఆయన గడి నిర్మించుకున్నాడు. ఇంతకాలం ముసుగు తోడుకొని బతికాడు. ఈ నాళ్ళకు ఆ ముసుగు తొలగిపోయింది. కడుపు నిండా విషమే. విషమున్నోడు ఇవాళ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటారు. చూస్తున్నాం. ఆయన ప్రభుత్వం వస్తాడంటే ఈయనకు పెద్ద పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. ఇదేనా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున? చూసుకుందాం కేసీఆర్, నువ్వు నేను వచ్చే ఎన్నికల్లో నువ్వా నేనా? ప్రజాపాలన పాపాల భైరవుడా? మా కాంగ్రెస్ పార్టీ